హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం కొంపల్లిలో జరుగుతున్న రోడ్డు డెవలప్మెంట్ వర్క్స్ గురించి వివరాలు చూద్దాం. సో ఇక్కడ మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ రోడ్డు స్ట్రెచ్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్డు స్ట్రెచ్ ని మనం 2 పార్ట్ల కింద డివైడ్ చేద్దాం. ఈ వైట్ కలర్ లో ఉన్నది ఒక పార్ట్ 17 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నది ఒక పార్ట్, ఇది 10 km డిస్టెన్స్ ఉంటుంది. ముందుగా ఈ ఎల్లో కలర్ లో ఉన్న స్ట్రెచ్ గురించి చూద్దాం. సో ఈ రోడ్ ఏంటి అంటే ఇక్కడ బోయినపల్లి చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 10 km డిస్టెన్స్ ని ప్రస్తుతం ఉన్న 4 లైన్ ని 6 లైన్ కింద చేయటం, అలానే 3 జంక్షన్స్ లో ఫ్లైఓవర్స్ ని నిర్మించడం ఇక్కడ జరుగుతున్న పని. ఈ 10 km స్ట్రెచ్ లో ఉన్న ఫ్లైఓవర్స్ రెడ్ కలర్ మార్కింగ్ లో ఉన్నాయి. మిగతా ఇన్ఫర్మేషన్ ఎల్లో కలర్ మార్కింగ్ లో ఉంది. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఈ మిలిటరీ డైరీ ఫార్మ్ జంక్షన్ ని దాటుకొని ఇక్కడ సుచిత్ర సిగ్నల్ సర్కిల్ ని దాటి సుమారుగా ఇక్కడ స్వాగత్ గ్రాండ్ ముందు ఎండ్ అవుతుంది. అంటే ఈ ఫ్లైఓవర్ 2 జంక్షన్స్ ని క్రాస్ చేస్తుంది. ఒకటి సుచిత్ర సిగ్నల్ సర్కిల్, ఇంకొకటి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్. ఈ ఫ్లైఓవర్ కాకుండా ఇంకా మనం ముందుకు వస్తే ఈ సినీ ప్లానెట్ దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ ప్లానింగ్ లో ఉంది అని న్యూస్ ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు అఫీషియల్ గా. ఇది దాటిన తర్వాత మనకి సుమారుగా ఈ సురేఖ హాస్పిటల్స్ దగ్గర ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి దూలపల్లి రోడ్డుని, ఈ రైట్ సైడ్ బొలారం రోడ్ని క్రాస్ చేసుకుని ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఎండ్ అవుతుంది. ఈ టోటల్ 10 km స్ట్రెచ్ లో సినీ ప్లానెట్ దగ్గర కూడా ఫ్లైఓవర్ వస్తే మొత్తం 3 ఫ్లైఓవర్లు వస్తాయి. లేదు అంటే ఈ 2 ఫ్లైఓవర్లు వస్తాయి. ఇది కాకుండా ఈ నేషనల్ హైవే 44 మీద ఈ కొంపల్లి బ్రిడ్జ్ ని దాటిన తర్వాత ఇక్కడి నుంచి ఉన్న రోడ్డుని 17 km డిస్టెన్స్ దాకా, అంటే కల్లకల్ అనే ఏరియా దాకా, మేడ్చల్ దాటిన తర్వాత ఇక్కడ కల్లకల్ అని ఒక ఏరియా వస్తుంది. ఈ కల్లకల్ అనే ఏరియా దాకా ఉన్న 17 km డిస్టెన్స్ ని ప్రస్తుతం ఉన్న 4 లైన్ రోడ్డుని 6 లైన్ రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ జరుగుతున్న వర్క్స్. అయితే ఈ 10 km డిస్టెన్స్ లో ఉన్న రోడ్ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇవి ఫస్ట్ ఫ్లైఓవర్ వర్క్స్. ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన వర్క్స్ మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ దాటిన తర్వాత జరుగుతున్నాయి స్పీడ్ గా. ఆ డైరీ ఫార్మ్ రోడ్ జంక్షన్ కి ముందు రావాల్సిన వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లైఓవర్ సుచిత్ర సర్కిల్ ని కూడా క్రాస్ చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 10 km స్ట్రెచ్ లో అండర్ పాసెస్ కూడా వస్తాయని అంటున్నారు. ఆ అండర్ పాస్ లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను. దూలపల్లి రోడ్డు దగ్గర వచ్చే ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 1.1 km ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ఏరియాలో ఈ రోడ్డు డెవలప్మెంటే కాకుండా కండ్లకోయ దగ్గర ఐటీ పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. అలానే పాక్ సాగర్ లేక్ కు వెళ్లే రోడ్డు మొత్తాన్ని డెవలప్ చేస్తున్నారు. పైప్ లైన్ రోడ్డు నుంచి కుత్బుల్లాపూర్ రోడ్డుకు మధ్యలో ఉన్న కనెక్టింగ్ రోడ్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అలా ఏరియా అంతా ఒక 2 to 3 years లో చాలా డెవలప్ అవుతుంది. నేను ఇందాక మెన్షన్ చేసిన 17 km స్ట్రెచ్ రోడ్డు గుండ్లపోచంపల్లి నుంచి కల్లకల్ దాకా ఉన్న రోడ్డు గురించి మనం వేరే వీడియోలో చూద్దాం. ఇవి ప్రస్తుతానికి కొంపల్లి ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.